మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరీదేవి నమః. ఇక నుంచి రాబోయేటటువంటి సాధకులకు అందరికి కూడా పరిచయం చేస్తూ వారి యొక్క సాధన అనుభూతులని, సాధనలో వారు పొందినటువంటి స్వప్న దర్శనాలని, అలానే వారి యొక్క విశేషమైనటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటటువంటి విషయాల్ని మీకు పరిచయం చేస్తూ ప్రారంభించాలనేటటువంటి ఆలోచనతో మన పెద్ద గురువు గారు నేను నిర్ణయం తీసుకొని ధూమావతి దేవి సాధన తర్వాత నుండి, ధూమావతి దేవి జయంతి తర్వాత నుండి ధూమావతి సాధకులు ఎవరైతే ఉంటారో వారితో ప్రారంభించాలనుకున్నాము. నెల్లూరుకి చెందినటువంటి శ్రీనివాసు గారు ధూమావతి సాధకులు. వారు విశేషమైనటువంటి ధూమావతి యొక్క అనుగ్రహత పొందినటువంటి వారు. వారి అనుభవాలు మీ అందరికీ తెలియచేస్తారు. అందరూ కూడా వారి యొక్క సాధనలో వారు పొందినటువంటి అనుభూతులను తెలుసుకొని ఇకపై రాబోయేటటువంటి సాధకులు వారి యొక్క అనుభూతులని తెలియచేసి తంత్ర సాధనలో ఎటువంటి సాధన ప్రక్రియలోకి వెళ్ళాలనేటటువంటి విషయాన్ని మీరు నిర్ణయం తీసుకొని వచ్చి నన్ను కలిసి మీ యొక్క అనుభూతులు చెప్పి తర్వాత మంత్ర ఉపదేశం తీసుకోగలరని తెలియచేస్తున్నాను. శ్రీనివాస్ గారు, మీ సాధన యొక్క అనుభూతులు, మీరు పొందినటువంటి దేవత స్వప్న దర్శనాలు, అసలు ఈ తీరుకి ఎలా వచ్చారనే విషయాలు ఒకసారి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. నాకు కొడుకు కావాలన్న ఆలోచన, ఆశతోటి 20 సంవత్సరాల క్రితం నేను సొంతంగా నమ్మకము, చమకము, స్త్రీ సూక్తము, పురుష సూక్తము చదవడం నేర్చుకున్నాను. సంవత్సరం పాటు అలాగే చేస్తూ ఉండగా కాళహస్తి దగ్గర బత్తనే కోన అనే క్షేత్రం ఉన్నది. అక్కడ స్వామి స్వప్నంలో కనిపించి నాకు ఇలా ఆశీర్వదించాడు. నాకు కొడుకు కలిగారు. అప్పటి నుంచి నేను సాధనా మార్గంలో ఉన్నాను. ఓన్లీ మీరు రుద్రం నమ్మకం పారాయణంలా చేశారా, లేదంటే అభిషేకం? అభిషేకం స్ఫటిక శివలింగం పెట్టుకొని అభిషేకం చేసేవాడిని. మీరే తెచ్చుకున్నారే? నేనే చెప్పుకొని చేసేవాడిని. మధ్యలో ఒక 11 రోజులు 2 పురోహితులను తీసుకొచ్చి చేపించుకున్నాను. వారు చేసే విధానాన్ని చూసి నేర్చుకుని అదే విధంగా నేను కంటిన్యూ అయ్యాను. బాబు పుట్టక ముందా? ఆ అబ్బాయి పుట్టక ముందు సంవత్సరం పాటు జరిగింది. అలాగా జరిగిన తర్వాత నాకు సిద్ధేశ్వర సిద్ధలయ కోన, దాని పేరు కాళహస్తి దగ్గర ముసుగుపేట దగ్గర గ్రామము సిద్ధలయ కోన. అక్కడ స్వామివారి స్వప్నంలో కనిపించి ఇట్లా ఆశీర్వదించారు పరమశివుడు. నాకు కొడుకు కలిగారు. అబ్బాయి పేరు కూడా బత్తనేశ్వర్ రెడ్డి. నామకరణం స్వామివారి పేరే పెట్టుకున్నాను. అట్లా జరిగిపోతూ ఉంది. కాకపోతే గురువు లేని విద్య గుడ్డిదే అన్న విధంగా ఒక గురువుని ఆశ్రయించి ఇంకా దీంట్లో పురోగతి చెందాలన్న ఆశతోటి చాలా చోట్ల వెతికాను. మా కరోనా టైంలో సిద్ధేశ్వర భారతీ స్వామి వారు కుర్తాలపేట సిద్ధేశ్వర భారతీ స్వామి వారి అనుగ్రహంతో కమలాత్మిక అమ్మవారి మంత్రము, ధూమావతి అమ్మవారి మంత్రం తీసుకున్నాను. అవి 2 సాధన చేస్తూ ఉన్నాను. స్వప్న దర్శనం సాధనకి ఇన్ని లక్షలు ఏమైనా చేయమని చెప్పారా? 1,25,000 చేయమన్నారు. చేశాను. కుర్తాలం వెళ్ళి హోమము, తర్పణం, మార్జనము ఇవన్నీ చేసుకొచ్చాను. కాకపోతే అమ్మవారి స్వప్న దర్శనాలన్నీ ఉన్నాయి నాకు. కమలాత్మిక అమ్మవారు. తర్వాత నేను ధూమావతి అమ్మవారిని సాధన చేస్తున్నాను. నిన్న కూడా సముద్ర తీరాన్ని చేస్తున్నప్పుడు 2 సార్లు అమ్మవారు నాకు దర్శనం ఇచ్చారు. ఒకటి ఆకాశంలో ఇచ్చారు, 2 పక్కన నాకు కుడి వైపున వచ్చినట్లుగా కనిపించారు అమ్మవారు. ఇంకా తాంత్రిక విధానంలో గురువు పర్యవేక్షణలో ఇవి నేర్చుకొని సాధన మార్గంలో ప్రయాణించాలని కోరుకుంటున్నాను. కమలాత్మికాదేవి సాధన చేసేటప్పుడు అమ్మవారు లక్ష్మీ సాధారణమైన దేవతలాగా కనిపించిందా, లేదంటే ఉగ్ర దేవతగా?
నాకు సాధారణ దేవతలాగానే కనిపించారు, కమలాత్మిక కమలాత్మిక అమ్మవారు. నేను సాధన చేస్తున్న రాత్రి 2 గంటల టైంలో కూడా నా ఇంటి తలుపులు వచ్చి తట్టారు. నేను ప్రతి రాత్రి చేస్తారా సాధన? ప్రతి రాత్రి చేస్తున్నా. ఎన్ని గంటల సమయంలో? రాత్రి 10 నుంచి 1, 2, 3. ఇంకా మనసు ఆనందంగా ఉంటే ఉదయం 5, 6 దాకా కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే. ధూమావతి దేవి అమ్మది కూడా అలాగే చేస్తాను. 2 కలిపి చేశారా విడివిడిగా? విడివిడిగా చేశాను. ఫస్ట్ ధూమావతి, ఫస్ట్ కమలాత్మిక అమ్మవారు చేశాను. తర్వాత ఈ మధ్య కాలంలో 1 సంవత్సరం నుంచి ధూమావతి అమ్మవారి గురించి పరిశోధన చేస్తుంటే సరైన గైడెన్స్ కానీ చెప్పే గురువులు దొరకలేదు. ఓకే. తమరు వీడియోలు చూసిన తర్వాత నాకు ఒక మార్గం కనిపించింది, దాని ప్రకారం చేసుకుంటూ వచ్చాను. ధూమావతిది తాంత్రికం ఇప్పుడు చెయ్యాలనుకుంటున్నా. అవునండి. ధూమావతి అయినా దశమహాదేవతల్లో వేరొక దేవతలు? ధూమావతి చేసి తర్వాత ఏదన్నా మరలా ఇంకొక అమ్మవారిని చేద్దాం అనుకుంటున్నాను. అంటే మనకి సిద్ధేశ్వరానంద స్వామి, భారతీ స్వామి గారు ఇచ్చేది సాత్వికమైనటువంటి మంత్రోపదేశంతో ఉండేటటువంటి విధానం. అవును. మన విధానానికి వచ్చేసి తాంత్రిక ప్రక్రియలో ఉండేటటువంటి సాధన ప్రక్రియ. ఆ ప్రక్రియకు మనం పూజా ద్రవ్యాలు, నార్మల్ పూజా ద్రవ్యాలు అవి వాడచ్చు. ఈ తాంత్రిక ప్రక్రియకి అవే పూజా ద్రవ్యాలు, కొన్ని వేరు ద్రవ్యాలు. చాలామంది వామాచారం అనగానే మద్యము, మాంసం అవన్నీ అనుకుంటారు. అవి ఏవి కాదు. వామాచారంలో సాధనలో పాజిటివ్ శక్తి, దేవతా శక్తి ఎంతైతే పొందగలుగుతో అదే విధముగా వామాచారం, దక్షిణాచారం రెండిట్లలో కూడా నెగటివ్ శక్తులు కూడా ఉంటాయి. అవి కూడా సంతృప్తి చెందేటటువంటి విధానము కోసము మాంసము, మద్యము అక్కడ పెట్టి అదే మంత్రాన్ని ఉచ్చరిస్తూ చేసుకుంటూ అమ్మవారి దగ్గర ఉన్నటువంటి నెగటివ్ శక్తులకి అమ్మవారి తరపున మనం అందిస్తాం. నేను నీ సాధన చేసుకుంటున్నామా తాంత్రిక ప్రక్రియలో, నేను ఫ్యూచర్లో హ్యాండిల్ చేయాల్సింది నెగటివ్ శక్తిని కాబట్టి సాధన ద్వారా నువ్వు పాజిటివ్ శక్తి నాకు అందిస్తూ, కాకపోతే నేను శత్రువులని జయించాలి. వేరొకళ్ళు ఎవరన్నా నాకు ప్రయోగాలు చేసినా ఆ ప్రయోగాలను కూడా నేను తొలగించుకోవాలి. కాబట్టి ఆ ప్రయోగాలని అదే తీరుగా తిప్పికొట్టాలి. కాబట్టి నాకు నెగటివ్ శక్తి కూడా కావాలి. కాబట్టి వాటికి కావాల్సినటువంటి మత్తు పదార్థములు, మద్యము, అలానే అవి స్వీకరించేటటువంటి రక్త ముద్దలు, మాంసము, రక్తము కానీ నేను అందిస్తున్నాను. ఇది నీకు కాదమ్మా అని చెప్పి అందించేటటువంటి ప్రాసెస్ ఉంటుంది. ఇంకా చాలామంది ఏంటంటే వామాచారము అనగానే మాంసము, మద్యము పెట్టాలి, 5 విధానాలైనటువంటి పద్ధతులు చేయాలని అంటారు. 5 విధానాలు పద్ధతుల్లో ఫస్ట్ మద్యము, మాంసము మనం ఒక 40-50 వేలు జప సాధన చేసినాక మనకి ఏదైనా మంచి జరగబోతుంది అన్నప్పుడు దాని వెంటనే మళ్ళీ నెగటివ్ అంటే చెడు జరగబోతుంటుంది. ఆ చెడు జరగకుండా ఉండడానికి మంచి జరిగినప్పుడు మనం వెంటనే ఆ అమ్మవారు ఎవరైతే సాధన చేసే దేవత ఉంటుందో ఆ దేవత దగ్గర అసుర శక్తులని మనం పిలుచుకోవాలి. నాకు చెయ్యబోయేటటువంటి నెగటివ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆపడానికి నీ ఆరాధన ఇప్పుడు చేస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే ఇల్లు కావాలన్నప్పుడు ఆ సాధన వల్ల ఇల్లు అందిద్ది, డబ్బు కావాలన్నప్పుడు అందిద్ది, ఉద్యోగం కావాలన్నప్పుడు అందిద్ది. మంచి జరిగింది అంటే తర్వాత మళ్ళీ నెగటివ్ కూడా, చెడు కూడా జరిగింది. ఆ చెడును ఆపడం కోసము వామాచార పద్ధతిలో మద్యము, మాంసము అక్కడ పెట్టి అమ్మ దగ్గర ఉన్నటువంటి కొన్ని అసుర శక్తులను తీసుకొని మన దగ్గర పెట్టుకోవడం జరిగింది. అప్పుడు మనకు ఆపోజిట్ ఉన్నవాడు ఏదైనా ప్రయోగాలు చేసినా, వాడి నోట్లో వాడు గునుక్కున్నా, వాడు మనల్ని వీడి కర్మ బాగా నాశనం అవ్వాలని చెప్పి మనల్ని కోరుకున్నా వాటికే తగిలేటట్టుగా నీ దగ్గర ఉన్నటువంటి నెగటివ్ శక్తులు పోరాడతాయి. పాజిటివ్ శక్తి ఏంటంటే అవతల వాడు తిట్టినా కానీ వాడు ఏదో ఒక దేవతని పూజిస్తూ ఉంటాడు కాబట్టి పాజిటివ్ శక్తి అంతా యాక్షన్ రియాక్షన్. నెగటివ్ శక్తి అయితే అవతల వాడు మన గురించి చెడు కోరుకున్నప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ వామాచారంలో మద్యము, మాంసాలు పెట్టి వాటికి సంతృప్తి చెందించాం కాబట్టి అవి రియాక్షన్ చూపిస్తాయి. అటువంటి పద్ధతి ఉంటుంది.
ఇప్పుడు మీరు తీసుకోబోయేటటువంటి తాంత్రిక ప్రక్రియలో ఉన్నటువంటి మంత్ర సాధనలు 3 రకాలు ఉంటాయి. ఒకటి ప్రత్యంగరీదేవితో కంటిన్యూ అయ్యేటటువంటి సాధన అయితేనేమో కృత్య దేవతలతో కలిపి సాధన ప్రక్రియ ఉంటుంది. మెయిన్ అమ్మవారు అయితే ప్రత్యంగరాదేవి ఉంటుంది, వేరొక దేవతలు ఉండరు. అలా కాకుండా తంత్ర సాధనలో నాకు దశమాదేవతల్లో మెయిన్ దేవత నాకు నేను కోరుకునే దేవత కావాలి అని అంటే ఆ అమ్మవారిది ఇస్తారు. ప్రత్యంగరీదేవికి కృత్య దేవతలకు సంబంధం ఉండదు. ఆ విధమైనటువంటి పూజా విధానం చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ ప్రత్యంగరీదేవి కృత్యాదేవతలతో కలిపి కావాలి అని అంటే ఫస్ట్ కృత్యని పూజించాలి, తర్వాత ప్రత్యంగరీదేవిని పూజించాలి. ఆ తర్వాత ఫైనల్గా మీరు ఏ దేవత కావాలనుకోరో దశమాదేవతలు ఆ దేవత యొక్క సాధన చేయాలి. దీంట్లో కృత్య దేవతకు మనకి 28,000 నుండి 79,600 వరకు జప సాధనలు ఉంటాయి 64 కృత్య దేవతలకు. అవి అయిపోయిన తర్వాత ప్రత్యంగరీదేవి మాత సాధన మినిమం 1,28,000 ఉంటుంది. అది అయిపోయిన తర్వాత అప్పుడు మీకు కావాల్సినటువంటి మెయిన్ దేవత అయితే మూలస్తంభ దేవత ఎవరైతే ఉన్నారో మీరు కోరుకునే దశమహాదేవతలు ఆ దేవత మంత్రం ఇవ్వడం జరిగింది. ఇన్ని లక్షలు చేయమని చెప్పడం ఉండదు. అది మీ మనస్సంకల్పానికి వదిలిపెట్టేటటువంటి సాధన. ఒక కృత్య ప్రత్యంగరీదేవిది మాత్రమే మా పర్యవేక్షణలో ఇంతవరకు చెయ్యాలి అన్నప్పుడు అంతవరకు చెయ్యాలి. ఈ 2 కూడా అయిపోయిన తర్వాత రెండింటికి కలిపి హోమ విధానము గురువు యొక్క పర్యవేక్షణలోనే జరిగింది. తర్వాత మీకు మెయిన్గా కావాల్సిన దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవత యొక్క సాధన మీరు చేసుకుంటూ ప్రతి నెల ఈ తిథి రోజు హోమం చేసుకుంటా, ఈ తిథి రోజే అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటా, ఈ తిథి రోజే నేను విశేషమైన అభిషేకము పుష్పాలంకరణలు ఇవి చేసుకుంటా అనేటటువంటి సంకల్పం ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మనస్సంకల్పం, నువ్వు ఎన్ని లక్షలు చేసుకుంటావు, జీవితకాలం చేస్తావా, 3 సంవత్సరాల 2 సంవత్సరాల ఎన్ని సంవత్సరాలు అనేది అది మనస్సంకల్పం చెప్పిన తర్వాత నీకు నీ యొక్క స్వార్థపూరితమైనటువంటి లాభం కోసమా లేదంటే 10 మందికి పనికొచ్చేటటువంటి సాధన లేదు వేరొక శత్రువులను పీడించడం కోసం అనేటటువంటి ఈ 3 సంకల్పాలు ఉంటాయి. ఇవి చెప్పుకున్న తర్వాత అప్పుడు బీజాక్షరాన్ని ఉపదేశించడం జరిగింది. బీజాక్షరము బయట వేరే ఎవరికన్నా ఉపదేశించితే ఇన్ని రోజుల నుంచి చేసినటువంటి సాధన శక్తి మొత్తం వృధా అయిపోయింది, విన్నవాడికి నరకం కలిగింది. నువ్వు గురుస్థానం పొందాలి అని అంటే మినిమం ఒక 1216 హోమ ప్రక్రియలు చేయాలి. అంటే నీ సాధనలోనే హోమం చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి నెల ఒక హోమం, అలా 1216 హోమ ప్రక్రియలు చేస్తే గురుస్థానానికి చేరుకుంటూ. దీనికి ప్రత్యేకంగా నువ్వు గురువు అవ్వాలి అని అంటే నీకు అయ్యప్ప మాలలో లాగా 5 సార్లు మాల వేస్తే గురుస్వామి అవుతారు. ఇటువంటి ప్రాసెస్ కాకుండా సాధనకి ప్రతి నెల టార్గెట్ నువ్వు పెట్టుకోవాలి. 48,000 చేస్తావా, 28,000? 8 అనేటటువంటిది ఈ తాంత్రికంలో చాలా కీలకమైనది, అష్టదిగ్బంధనాలు. కాబట్టి మన ఎండింగ్ టైం అనేది 8 ఉండాలి. 28,000, 48,000, 68,000, 38,000 అనేది పెట్టుకోవాలి. దాంట్లో కూడా 28,888 అనేదే పూర్తి సంఖ్య పెట్టుకోవాలి చివరి. అటువంటిది పెట్టుకొని ఆ నెల రోజుల్లో ఆ సాధన అయిపోయినప్పుడు 28,000కి 886 హోమ ప్రక్రియ చేయాలి. అంటే నెయ్యి కానీ ఏ ద్రవ్యం అయితే వాడాలో అవి మీకు ఆ మంత్రం తీసుకున్నప్పుడు చెప్పడం జరిగింది. అటువంటి 1216 హోమాలు మీరు సొంతంగా నిర్వహించుకుంటే అప్పుడు మీరు ఆ దేవత దగ్గర ప్రియ శిష్యుడిగా ప్రియ భక్తుడిగా ఉంటూ మీ పర్యవేక్షణలో కొంతమంది గురువులు శిష్యులుగా ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రాసెస్ ఉంటుంది. అది అమ్మవారే కల్పిస్తుంది. మీరు ఆ స్థానంలో కూర్చొని చెప్పేటప్పుడు అమ్మవారు ఏం కావాలి అనేటటువంటిది అతను వచ్చి మీ దగ్గర ఉన్నప్పుడు అతను చెప్పేటటువంటి గుణాన్ని పట్టే చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు కానీ ఇంకెవరన్నా వచ్చి నాకు ఈ సమస్య ఉంది అన్నప్పుడు నేను ఆ కార్యక్రమానికి సంబంధించింది చెప్తా, ప్లానింగ్
ఈ పూజ చేస్తే ఈ ద్రవ్యాలు ఇంత ఖర్చు అవుతుందని. కానీ మనసులో వేరొక అభిప్రాయంతో నా దగ్గర అది చెప్పకుండా వేరేది చెప్పి తర్వాత పూజ చేసేటప్పుడు మీ మనసులో వేరేది చెప్పుకుంటే ఇక్కడ చేసినటువంటి పూజా ద్రవ్యాలు వేరు, ఇక్కడ అమ్మవారికి చదివేటటువంటి మంత్ర ఉచ్చారణ వేరు. కానీ మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం వేరైతే అప్పుడు ఈ ఖర్చు వేస్ట్ అవుతుంది, ఈ పూజ టైం వేస్ట్ అయింది, ఆ మంత్ర ఉచ్చారణ వేస్ట్ అయింది. కానీ ఇది వేస్ట్ అనేది ఇప్పుడు కాదు. అలాంటి ఫలితం కోసం మీరు ఎప్పుడైతే ఏ దేవుడి దగ్గరన్నా కోరుకున్నా అప్పుడు దీని ఫలితం అప్పటికి అందిద్ది. మనం ముందు గురువు దగ్గర, కొంతమంది చదువుతారు గురువు దగ్గర, డాక్టర్ దగ్గర కానీ న్యాయవాది ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న విషయాలు చెప్పగలిగితే సంపూర్ణమైన బయటపడతాం. అలా కాకుండా పూజ ఒక రకంగా ఉండి గురువు దగ్గర ఒక రకంగా మాట్లాడి గురువు ఒక రకం పూజ చేసి మన సంకల్పం వేరుంటే అది ఏ తాంత్రికమైనా ఏ నార్మల్ పూజ అయినా నెరవేరదు. ఇది ఇంకా పోతే దశమహాదేవతల్లో మీరు ఏ అమ్మవారిని తీసుకున్నా ఒక్కొక్క అమ్మవారికి 47 కేటగిరీతో ఉన్నటువంటి సాధనలు ఉంటాయి. దశమహాదేవతల్లో 47 కేటగిరీలు తాంత్రికంలో ఉంటాయి. వేరొక విధానాల్లో మనకి తెలియదు మన విధానాలు. ఈ ఫలానా దేవత కమలాత్మిక కానీ, ధూమావతి కానీ, చిన్నమస్తా కానీ, మాతంగి కానీ ఇటువంటి దేవతలకు తీసుకోవాలన్నప్పుడు ఆ 47 కేటగిరీలకు సంబంధించిన ఒక కాపీ ఇస్తాం, పేపర్. దాంట్లో మీరు ఆ 47కి ఒక్కొక్క దానికి 19 రకాల ప్రయోజనాలతో ఉన్నటువంటి ఫలితాలు ఉంటాయి. వాటి యొక్క ఫలితాలు మీరు ఎంచుకొని నాకు ఈ 47లో నాకు ఈ విధమైనటువంటి ప్రాసెస్ సాధన కావాలి అన్నప్పుడు ఆ సాధన మంత్రం ఇవ్వడం జరిగింది. బీజాక్షరం అనేది ఎవరు మార్చరు, ఒక్కటే ఉంటుంది. బీజాక్షరంలో ముందు యాడ్ చేసేది ఒక అక్షరం ఉంటుంది. ఆ అక్షరాన్ని బట్టే ఆ సాధనకు ఉన్నటువంటి కేటగిరీలో ఉన్నటువంటి ఫలితాలని మనకు అందించింది. ఇప్పుడు ఈ 9 రోజులు చేసే ధూమావతి సాధనలో నిన్న ఒక అక్షరం ఉంటుంది. నిన్న ఒకే అక్షరం నిన్నటి విధానంకి సంబంధించిన కేటగిరీని మొత్తాన్ని మారుస్తుంది. ఈరోజు చేసే రాత్రి చేసే హోమానికి ఈరోజు ఉన్నటువంటి కేటగిరీకి సంబంధించినవన్నీ చేస్తుంటాం. ఇప్పుడు బీజాక్షరం మనం మంత్ర ఉపదేశం తీసుకున్నాము అని అంటే ఆ మంత్రానికి మనకి ప్రయోజనం చేసే విధానంగా ఉండాలి. డైరెక్ట్గా ముందు శ్రీ అని ఉంది అని అంటే బీజాక్షరానికి ఏ గురువు అయినా శ్రీ లేదంటే బం రం ఓం అని రాసిరంటే అది నార్మల్గా బీజాక్షర సాధన చేసుకోవచ్చు. నిరంతరం మన జీవితం అయిపోయేంత వరకు అమ్మవారిని సేవించుకోవడానికి ఎటువంటి ఆశించి చేసే విధానం ఉండదు. మనకి పనికొచ్చేటటువంటి ఫలితం కావాలంటే దానికి ముందు 47 అక్షరాలకు సంబంధించి ఏదన్నా ఒక అక్షరం యాడ్ చేస్తారు. ఆ అక్షరానికి కేటగిరీలు ఉంటాయి. ఆ కేటగిరీలో ఉన్నటువంటి ఫలితాలే ఆ సాధన ద్వారా అందుతాయి. చాలామంది ఇప్పుడు మనకి ఫోన్లు చేసి అడిగేటటువంటి వాళ్ళు, నేను చిన్నమస్తా సాధన చేసా నాకు ఎటువంటి లాభం రాలేదండి అని. ఫస్ట్ అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఈ అక్షరాలు ఏమైనా ముందే యాడ్ చేసి ఉన్నారా లేదు నార్మల్గా ఇచ్చారా అనేది అర్థం చేసుకుంటే ఆ అక్షరాలు కలిసి ఉంటే మనం అమ్మవారిని ఏమి ఆశించడానికి ఉండదు. ఓన్లీ ఆమె కనబడిద్ది, మనకి వినబడుతుంది, ఉన్నది అనే ఒక నమ్మకం కలిగిద్ది, చేసుకుంటూ పోవడం. అలా కాకుండా మనకున్న ఆర్థికలు ఇబ్బందులు, మనకున్నటువంటి మనస్సంకల్పాలు నెరవేరాలంటే ఈ 47 కేటగిరీలలో ఏది కావాలని ఒకటి ఎంచుకొని దాన్ని 11 సంవత్సరాలు చేస్తామా, 5 సంవత్సరాలు చేస్తామా, 2 సంవత్సరాలు చేస్తామా అనేది పెట్టుకొని ఆ సాధన చేసి ఆ 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు 11 సంవత్సరాలు కేటగిరీ అయిపోయిన తర్వాత సాధనది అప్పుడు మనం ఆటోమేటిక్గా వేరొక కేటగిరీలోకి వెళ్ళిపోవచ్చు. అంటే సాధన చేంజ్ చేసుకోవచ్చు. ఇటువంటి ప్రాసెస్ ఉంటుంది. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే అడగచ్చు. తప్పుడు పర్యవేక్షణలో సాధన నేర్చుకోవాలని ఉన్నాను గురువుగారు. ఏ అమ్మవారిది? కమలాత్మిక అమ్మవారు, ధూమావతి అమ్మవారు. కమలాత్మిక ధూమావతి ఇద్దరు కూడా, ధూమావతికి ఆపోజిట్ దేవత లక్ష్మీదేవి, మీకు తెలిసే ఉంటుంది. ధూమావతి రాత్రి దేవత అయితే
లక్ష్మీదేవి సిరులు, జ్యేష్ఠాదేవి ధూమావతి దేవి అయితే ఆమె అది. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎంచుకోవడానికి కమలాత్మికా దేవిలో 27వ మంత్రంతో ఉన్నటువంటి ఆ ప్రాసెస్సే చేయాలి ధూమావతితో కలపాలంటే. ఈ 47 రకాల మంత్ర శబ్దాలతో ఉన్న బీజాక్షరి సాధన ఏది ఉందో అది 27 అక్షరంతో కలిపి ఉన్నటువంటి కమలాత్మిక చేస్తే ధూమావతి దేవి సాధనకి ఇబ్బంది ఉండదు. ధూమావతి సాధన వల్ల కమలాత్మిక సాధనకు ఇబ్బంది ఉండదు. అలా కాకుండా అక్షరం లేకుండా మనం నార్మల్గా చేసుకుంటే ధూమావతి ముందుకు రాదు, కమలాత్మికాదేవి ముందుకు రాదు. కమలాత్మికాదేవి అంటే మనకు కావాల్సినటువంటి ఫ్యూచరు, ఐశ్వర్యం అవి వాటికి. ధూమావతి దేవి అని అంటే మనల్ని దరిద్రం నుంచి తుడిచేయడానికి. సో ఏమో తుడిచేస్తుంది కానీ రావాల్సినది రానియదు. ఒకవేళ వచ్చింది అనుకో ఐశ్వర్యం, దాన్ని కూడా తుడిచేస్తుంది. కాబట్టి ధూమావతి దేవిలో మనము 14వ మంత్రంతో ఉన్నటువంటి బీజాక్షరాన్ని తీసుకోవాలి. అప్పుడు ఏంటంటే 14వ అక్షరము శివుడితో ఉండేటటువంటి ధూమావతి దేవి యొక్క విధానముతో ఉంటుంది. శివుడి యొక్క చెల్లెగా లక్ష్మీదేవి కమలాత్మికాదేవి ఆ మంత్ర శబ్దంలోకి వస్తుంది. కాబట్టి మనకి దక్షిణామూర్తి భగవంతుడి దగ్గర కుబేరుడు లక్ష్మీదేవి ఇద్దరు కూడా ఉంటారు. ఆయన దగ్గర ధనం గురించి చేసే ప్రాసెస్ అదొక విధమైనటువంటి మంత్రం. సో అటువంటి ప్రాసెస్తో అనుగ్రహం పొందవచ్చు. లేదు ఫస్ట్ ఏదైనా దరిద్రాన్ని ఊడ్చేసుకోవడానికి నేను 1 సంవత్సరం కాలు 11 నెలలు ధూమావతి చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. పూర్తిగా తుడిచేస్తుంది. తుడిచేసిన తర్వాత అప్పుడు గురువు యొక్క ఆధ్వర్యంలో ధూమావతి హోమం చేసి పూర్ణావతి అందించి అమ్మకి నమస్కరించుకొని ఒక 11 మంది విధవ వాళ్ళకి భోజన వసతు ఏర్పాట్లన్నీ ఒక 2 రోజులు చూసుకోవాలి. అటువంటి ప్రాసెస్ ఉంటుంది. ఒకళ్ళు చూడలేనప్పుడు వాళ్ళకి ధనం ఏదైనా ఇస్తే అది పూర్తిగా ధూమావతి సాధనతో పూర్తయిపోయింది. తర్వాత కమలాత్మిక చేసుకోవచ్చు. ఈ 2 కలిపి చేయాలంటే కమలాత్మిక రాత్రి చేసి ధూమావతి రాత్రి చేయడానికి సాధన ఉండదు. ధూమావతి దేవి రాత్రి చేయాలి. కమలాత్మిక సూర్యోదయం అయిన తర్వాత 7 గంటల నుండి 10 గంటల సమయంలో చేయాలి. అప్పుడు మాత్రమే ఈ 2 ఫలితాలను అందిస్తుంది. తాంత్రిక ప్రక్రియకు కమలాత్మికాదేవిది తీసుకోవడానికి పౌర్ణమి రాత్రి మంత్రోపదేశం తీసుకోవాలి. ధూమావతి దేవిది అష్టమి, నవమి, ఆదివారము, అమావాస్య ఈ సమయాల్లోనే మంత్రోపదేశం తీసుకోవాలి. దీంట్లో కమలాత్మికా దేవతకి గణపతి వేరే ఉంటాడు, ధూమావతి దేవికి గణపతి వేరే ఉంటాడు. తాంత్రికంలో మొత్తం 124 గణపతులు ఉంటాయి. ప్రత్యంగరీదేవి విధానంలో, దశమహాదేవత విధానంలో వారి యొక్క నామముతోనే మనం చేయాలి. గణపతికి షోడశోపచార పూజలు మన దాంట్లో ఎక్కువగా ఉండవు సాధనలు. గణపతి మంత్రం ఒకటి ఉంటుంది, అది ఇన్నిసార్లు చదవాలని ఉంటుంది. 11, 21, 48 అట్లా అవి చదువుకొని సాధన ప్రారంభించుకోవాలి మొదటి రోజు. వాటి వివరాలన్నీ మీకు నేను తెలియచేస్తా, పేపర్ మీద అన్నీ రాసిస్తాను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయా? డౌట్ ఏమైనా తమ ఆధ్వర్యంలో ఇవన్నీ నేర్చుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. తప్పకుండా. మీకు జ్యేష్ఠ మాసం కాబట్టి ఇది జ్యేష్ఠ అమావాస్య రోజు ధూమావతి మంత్రం ఇస్తాం. అట్లాగే జ్యేష్ఠ అమావాస్య రోజు, జ్యేష్ఠ పౌర్ణమి రోజు కమలాత్మికాదేవి